వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న స్థానికులు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివార్లో అక్రమంగా 3 వ్యాన్లలో గోవులను తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. గోవులను ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ వైపు తరలిస్తుండగా భువనగిరి శివార్లో పట్టుబడ్డారు. గోవులను తరలిస్తున్న వ్యక్తులను స్థానికులు స్థానిక భువనగిరి పట్టణ పోలీసులకు అప్పగించారు. సుమారు 40కి పైగా గోవులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బజరంగ్ దళ సమితి వారు మాట్లాడుతూ హిందువులు భక్తితో కొల్చే గోమాతలను కబేళలకు తరలించడం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని అన్నారు. చట్టంలో గోవధ నిషేధం ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో గోవధ పూర్తి స్థాయిలో నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదో దూడలు ఒక్కొక్కటి సంవత్సరం దూడలు పాలు కూడా మార్చలేగా జగమాత ఈరోజు గోరక్షదల్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఒక 3 బొలోరోలు పట్టడం జరిగింది. ఇది సుమారు దీనిలో ఒక 36 గోవులు ఉన్నాయి. సో గోరక్షదల్ బజరంగ్ దళ్ హిందూ అయిన ఆధ్వర్యంలో మన భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో 3 బొలోరోలు పట్టి ఇప్పుడే పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఈ బండ్లు మేము ఇన్ఫర్మేషన్ తీస్తే ఈ బండ్లు ఆంధ్ర నుంచి వస్తున్నాయని తెలిసింది. ఇది బహదూర్పుర కబేలకి ఏదైతే భాగ్యనగర్ నడిబొడ్డు నుండే బహదూర్పుర కబేలకి వెళ్తున్నాయి. సిగ్గుండాలి హిందువులకు కూడా, ఎందుకంటే తల్లిలాగా గోవుని పూజిస్తారు. అదే గోవు ఈ రోజు కబేలలో కోస్తుంటే ఒక్కడు మాట్లాడతలేడు. ఇదే బజరంగ్ దళ్ హిందూ అని విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ లాంటి కార్యకర్తలు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళకి తప్ప మిగతా ఉన్న సెక్యులర్ హిందువులకు ఎవరికి వర్తిస్తలేదు. దయచేసి హిందువులారా బయటికి రండి, తల్లి లాంటి గోమాతను కాపాడుకోండి. కసాయిలకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీరు ఎన్ని దాడులు చేసినా ఎన్ని అటాకులు చేసినా ఏం చేసినా మా మీద తప్పుడు కేసులు పెట్టినా గోరక్షణ మాత్రం బరాబర్ చేస్తాం. మా లక్ష్యం ఒక్కటే, తెలంగాణ భాగ్యనగర్ లో ఒక్క గోవు కూడా కట్టుకావద్దని మా సంకల్పం. అదే అనుక్షణం మా ప్రాణం పోయేంత వరకు, లాస్ట్ మా ఊపిరున్నంత వరకు మేము గోమాత కోసం పనిచేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోమాత కోసం, గోమాత రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలుంటాయి. నేను తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తాం. గోరక్షకులం ఖచ్చితంగా గోమాతని ఈ స్టేట్ లో రాష్ట్రమాత చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గోవులు కొన్ని వేల గోవులు కట్ అయిపోతున్నాయి. బహదూర్పుర కబేలలో ఇల్లీగల్ గా కట్ అవుతున్నాయి. బీఫ్ షాపులు ఎన్నో అవుతున్నాయి. కేవలం ఆవులు కొయ్యొద్దని చట్టంలో ఉంది, కానీ చట్టం ఉల్లంఘించి మరి పనిచేస్తారు. సో దయచేసి గవర్నమెంట్ ఒకరే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. గోరక్షకులకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.